ఫిట్నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఫిట్ డాగ్ జిమ్. మెన్ అండ్ ఉమెన్ కి రెండు వేర్వేరు అంతస్తుల్లో ప్రొఫెషనల్ ట్రైనర్స్ తో ప్రత్యేక శిక్షణ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. బెట్టింగ్ యాప్స్ ఎంతోమంది జీవితాలను చిన్న భిన్నం చేసింది. బెట్టింగ్ యాప్స్ ఎంతోమంది కుటుంబాలను రోడ్డు పాలయ్యేలా చేసింది. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల దేశవ్యాప్తంగా చాలామంది యువకులు ఇందులో బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ ఆడుతూ తమ జీవితాలను కోల్పోయారు. అదేవిధంగా తమ కుటుంబాలను కూడా నాశనం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ప్రస్తుతం మన తెలంగాణలో ఈ బెట్టింగ్ యాప్స్ ట్రెండింగ్ టాపిక్ నడుస్తుంది. తెలంగాణలో ఈ మధ్య కాలంలో ఈ బెట్టింగ్స్ యాప్ వల్ల ఎంతోమంది యువకులు అందులో ఆడి లక్షలు కోల్పోవడం జరిగింది, సూసైడ్ చేసుకోవడం జరిగింది, వాళ్ళ కుటుంబాలను కూడా రోడ్డు పాలయ్యేలా చేసింది. అయితే ఈ ఇష్యూ పైన ఇప్పుడు సెలబ్రిటీస్ ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోషన్ చేస్తున్నారో వారిపైన కేసులు నమోదవుతున్నాయి. వారిపైన చర్యలు తీసుకునేలా అడుగులు ముందుకు వేస్తుంది అధికారులు, ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. సో ఈ బెట్టింగ్ యాప్స్ ఈ యూత్ ఎందుకు దానికి అట్రాక్ట్ అవుతున్నారు, సెలబ్రిటీస్ దీన్ని ఎందుకు ప్రమోషన్ చేస్తున్నారు అంటే సెలబ్రిటీస్ ప్రమోషన్ చేసేది ఎందుకంటే వారు ఆ ప్రమోషన్ చేసినందుకు వారికి ఆ అమౌంట్ వస్తుంది, సర్టెన్ అమౌంట్ అనేది వస్తుంది. ఆ అమౌంట్ తీసుకొని యువకుల జీవితాలను నాశనం చేస్తున్నారు ఎవరైతే ఈ ప్రమోషన్ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ సెలబ్రిటీస్. ముఖ్యంగా ఇందులో ఈ బిగ్ బాస్లో ఉన్నటువంటి వాళ్ళు, ఫేమ్ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ప్రమోషన్ చేశారు. అదేవిధంగా చాలామంది యూట్యూబర్స్ దీన్ని ప్రమోషన్ చేస్తూ వారు జేబులు నింపుకుంటూ ఎంతోమంది కుటుంబాలను రోడ్డు పాలయ్యేశారు వీరందరూ కూడా. సో ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయ్యాయి, ఎందుకు యూత్ అందరూ దీనికి అట్రాక్ట్ అవుతున్నారు, వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఈ సెలబ్రిటీస్ అయితే ఎవరు ఉన్నారో ప్రమోషన్ చేయకుండా వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాన్ని మనం ఈరోజు కరీంనగర్లో పబ్లిక్ నాటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు సార్? నా పేరు కుమ్రయ్య. ఏం చేస్తారు సార్? నేను బిజినెస్ ఐస్ క్రీమ్ డిస్ట్రిబ్యూషన్. సార్ ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ప్రజెంట్ ఒక ట్రెండింగ్ టాపిక్ ఉంది. బెట్టింగ్ యాప్ వల్ల చాలా మంది యువకులు చనిపోయారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డు పాల్పడ్డాయి. దీన్ని చాలా మంది కూడా ప్రమోషన్ చేసుకుంటూ వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు. సో దీనిపైన మీరు ఏం మాట్లాడుతారు? అది అంటే ఈ మధ్యలో అది ఒక ట్రెండ్ అయిపోయింది బెట్టింగ్ యాప్ అనేది. యూత్ కూడా ఈ మధ్యలో యూత్ ఏంటంటే ఈజీ మనీకి అలవాటు పడ్డది బాగా, ఈజీ మనీకి. కాబట్టి ఏదైనా కూడా ఆన్లైన్లో చేసుకుంటా. వివిధ రకాలైన గేమ్స్ ఉన్నాయి, బిట్కాయిన్ అని, ఆకైనా అని, ఈకైనా అని. అంటే కంప్లీట్ ఏంటంటే ఒక యూత్ యొక్క మైండ్ అంతా డైవర్షన్ అయిపోయింది. దానికి తోడు ఈ సెలబ్రిటీలు వాళ్ళు వీళ్ళు ప్రమోషన్స్ చేసుట్లా ఇంకా కూడా వాళ్ళని యూత్ని ఎంకరేజ్ చేసినట్టు అయిపోయింది. అట్లా దానికి ఇది పెద్ద తీసుకోవాలి చర్యలు అంటే గవర్నమెంట్ ఆల్రెడీ యాక్షన్ తీసుకుంటుంది కాబట్టి కేసులు నమోదైనది కాబట్టి శాశ్వత పరిష్కారం పడేలా అంటే ఎలా చేస్తే బాగుంటుంది? శాశ్వతంగా అంటే యాప్లే క్లోజ్ చేయాలి, గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని యాప్లే క్లోజ్ చేయాలి. ఛాన్స్ ఉన్నప్పుడు ఎవడైనా కూడా డైవర్ట్ అయ్యే ఉంటుంది. ఇక ఇప్పుడు కనబడితే ఎవడైనా తాగుతాడు, కనబడితే ఎవడైనా చూస్తాడు, ఉంటే ఎవడైనా తింటాడు, ఏం లేకపోతే సిట్ రైట్ ఉంటాడు. కాబట్టి అదే బేసిక్, అదే లేకుండా చేయాలి గవర్నమెంట్. అది అట్లా చేసినప్పుడు ఆలోచన రాదు కదా. ఆలోచన అంటే చూస్తేనే వస్తుంది, కనబడితేనే వస్తుంది, ఉంటేనే వస్తుంది, ఏం లేకుంటే ఏం రాదు అట్లా. సో మీ తరపున మీరు యూత్ పిల్లలకి ఇచ్చే సజెషన్ ఏంటి? సజెషన్ అంటే అదే మెయిన్ ఏంటంటే మనకు బేసికల్గా ఈ డబ్బు మీద వ్యామోహం ఎక్కువైంది, ఈ అలవాట్లు ఎక్కువ అయిపోయినాయి, ఎంటర్టైన్మెంట్ ఎక్కువైంది. వీటన్నిటికీ డబ్బులు తల్లిదండ్రులు సపోర్ట్ చేయకపోతే
ఇట్లా ఈజీ మనీ ఎట్లా సంపాదించాలని వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటా మెయిన్ ఆన్లైన్ గేమ్స్ ఆడుడు, ఓకే ఆన్లైన్ సిస్టమ్స్ ఓకే అవన్నీ కాకుండా కూడా అదంతా ఎప్పుడైనా తాత్కాలికం, అది టెంపరరీ కాబట్టి ఓకే యూత్ అనేది ఆ చెప్తే వినే పొజిషన్ ఉండరు కదా, లేదు. ఉండరు వాళ్ళు. అదే యూత్ అంటారు. ఎవడైతే వినాడో వాడే యూత్, అంతే కదా. సో మరి పేరెంట్స్ పాత్ర ఎలా ఉండాలనుకుంటున్నారు? పేరెంట్స్ అబ్జర్వేషన్ ఉండాలమ్మా. పేరెంట్స్ ఏం చేస్తుండ్రు, ఏం కథ, వాడు ఏం బట్టలు వేసుకుంటాడు, మన యొక్క చేంజెస్, వాడు నిన్న ఎట్లుండే ఇవాళ ఎట్లుండే చేంజ్ అవుతుండేది. నిన్న దాకా ఒక బండి ఉండే ఇవాళ ఒక బండి అయింది, ఎట్లా వచ్చింది అది, ఆ డబ్బులు ఎట్లా వచ్చినాయి తెలిసిపోతుంది. ఒక కొడుకు ఒక కూతురు నువ్వు 5,000 ఫోన్ నోడు 20,000 ఫోన్ పట్టినంటే ఎట్లా వచ్చింది అది. అది పేరెంట్స్ పట్టించుకుంటలేరు. మా కొడుకు మస్తు డెవలప్ అవుతాడు, అట్లా 20,000 ఫోన్ పట్టిండాడు, ఇప్పుడు 50,000 బండి పోయి 1,50,000 2,00,000 బండి పట్టిండు, అట్లా ఫీల్ అవుతారు. పేరెంట్స్ కూడా అట్లనే ఉన్నారు. వాళ్ళు కూడా ఏంది అంటే అది ఎట్లా అయితే వాడు డెవలప్ కావాలి, ఎట్లా అయితే డెవలప్ కావాలి, అది మంచిగానా చెడ్డగానా, దట్ ఈస్ నథింగ్ ఫర్ ఫ్యామిలీస్. అట్లా. పేరు సార్? మధుకర్. ఏం చేస్తారు సార్ మీరు? బిజినెస్ చేస్తాను. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా ప్రాణాలు పోయినాయి సార్. చాలా మంది యువకులు కావచ్చు, చాలా మంది బెట్టింగ్స్ లో పాల్గొని చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు కూడా నాశనమైన సందర్భాలు మనం చూసాం. సో దీన్ని ఎలా చూడొచ్చు, అదేవిధంగా ఈ ప్రమోషన్ చేసే వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సెలబ్రిటీస్ మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ప్రమోషన్ చేస్తూ వాళ్ళ డబ్బులు కూడా పెట్టుకొని వీరి జీవితాలు నాశనం చేస్తుంది. దీన్ని ఓవరాల్ గా ఎలా చూడొచ్చు? ఈ బెట్టింగ్ యాప్స్ పైన గవర్నమెంట్ వెరీ సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. ఈ బెట్టింగ్ యాప్స్ చేయబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా డిస్టర్బ్ అవుతున్నారు. దీని వెంటనే చర్యలు తీసుకొని ఏదో ఒకటి చేసి ప్రూవ్ చేస్తే బాగుంటుంది. ఎవరైతే దీంట్లో ఉన్నవారు ఎవరైతే సెలబ్రిటీస్ కానీ లేదంటే మంచి మంచి ఎవరు పిల్లలు కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ దీనిపైన కొంచెం అవగాహన తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. ఈ సెలబ్రిటీస్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? సెలబ్రిటీ విషయంలో ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేసి వాళ్ళని జైలు పంపిస్తే బాగుంటుంది. యూత్కి నేను చెప్పేది ఒకటి, యూత్ కానీ స్టూడెంట్స్ కానీ నేను చెప్పేది ఒకటే ఏంటంటే అనవసరంగా డైవర్ట్ కాకండి. వేస్ట్ బెట్టింగ్ యాప్స్ అని ఇదని డబ్బులు కూడగొట్టుకొని ఇబ్బంది పడడం, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ మంచిది కాదు యూత్కి. బ్రదర్ మీ పేరు? రాజేందర్. ఏం చేస్తారు మీరు? నేను సేల్స్లో ఇస్తాను. ఈ బ్రదర్ ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఏదైతే ఉందో ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ ఇది, బెట్టింగ్ యాప్స్ అనేది. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతమంది ఎంత దాని మీద డైవర్ట్ చేసినప్పుడు కూడా యూత్ అనే వాళ్ళు దానికి మోటివేట్ అవుతూ ఆడుతూ చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు, రోడ్డు పాలు అవుతున్న సంగతులు మనం చూసాము. చాలా మంది దీన్ని ప్రమోట్ చేస్తున్నారు సెలబ్రిటీస్. దీన్ని మీరు ఎలా చూస్తారు అసలు? బెట్టింగ్ యాప్ అనేది ఈ రోజుల్లో యూత్ ఈజీ మనీకి అలవాటు పడడం వల్ల, ఈ యొక్క బెట్టింగ్ యాప్లకు అలవాటు పడి సెలబ్రిటీలు కూడా దీనికి సపోర్ట్ చేయడం వల్ల యూత్ నిరుద్యోగ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవస్థలో ఉండి అది ఈజీ మనీ లేకపోవడం వల్ల ఈ వైపు మళ్ళీ యూత్ ఖరాబ్ కాకుండా సెలబ్రిటీలు కూడా దీనికి సహాయం చేయడం, యూత్ పై కూడా ఆడే విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే యూతే కాకుండా పిల్లలపై కూడా ప్రభావం పడే అవకాశం చాలా ఉంది. ఈరోజు మొబైల్ ఫోన్ వాడే వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయారు. సో దీనివల్ల ఏంటంటే అడ్వర్టైజ్మెంట్లు కూడా బాగా రావడం వల్ల, యాడ్స్ రావడం వల్ల కూడా ఆ యాడ్స్ని క్లిక్ చేయడం, పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా కూడా యాప్లోకి వెళ్ళిపోవడము, అలా కూడా మనీ అనేది వేస్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇదేంటంటే బెట్టింగ్ యాప్ అనేది తీసివేయాలని నా యొక్క మనవి. నా పేరు శ్రీనివాస్ అండి. ఏం చేస్తారు? నేను సేల్స్ డిపార్ట్మెంట్లో చేస్తాను. ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మీరు ఏం చెప్తారన్న? చాలా కేసులు నమోదవుతున్నాయి సెలబ్రిటీస్ మీద, అదేవిధంగా చాలా మంది ప్రాణాలను కోల్పోయారు కూడా. దీని మీద మీరు ఎలా చూస్తారు? దీన్ని బెట్టింగ్ యాప్స్ అనేది యూత్ అందరూ ఎందుకంటే దీనికి ఈజీ మనీ అలవాటు పడి తొందరలో డబ్బులు సంపాదిద్దామని చెప్పేసి, షార్ట్ కట్లో డబ్బులు సంపాదిద్దామని చెప్పేసి అలవాటు పడి ఏదో బెట్టింగ్ యాప్లో లక్షలు పెట్టేసి నాకు 2 లక్షలు వస్తాయి, 3 లక్షలు వస్తాయి, 2 లక్షలు వస్తాయి అని చెప్పేసి అలవాటు పడి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. తర్వాత మోసపోతారు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కొంతమంది ఫ్యామిలీస్ నుంచి చాలా మంది ఫ్యామిలీస్ కూడా రోడ్డు పాలైనాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి ఏంటంటే ప్రమోషన్స్ ఇచ్చుకుంటూ సెలబ్రిటీస్, సినిమా తారాలు కానీ చాలా మంది వాళ్ళ మోటివేట్ చేసిన కొద్ది వీళ్ళందరూ మా హీరో వచ్చిండు, మా హీరోయిన్ వచ్చింది కదా అని చెప్పేసి వెళ్ళిపోయి ముందు పోయి వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుని గేమ్స్ ఆడడం, ఇంకేమో యాప్స్ వస్తున్నాయి వాళ్ళ నుంచి. మళ్ళీ తర్వాత సైబర్ క్రైమ్లు అవుతున్నాయి. ఇట్లా ఇవన్నీ చేసిన కొద్ది ఇవన్నీ కాకుండా కొంచెం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటాను. నేను ఆల్ ది బెస్ట్. అంతే. సో మీ పేరు? సందీప్. ఏం చేస్తారు సార్? నేను డిఆర్డిఓ సైంటిస్ట్. ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మీరు ఏం చెప్తారు సార్? అసలు బెట్టింగ్స్ యాప్ వల్ల ప్రస్తుతం ఈ ట్రెండింగ్ టాపిక్ తెలంగాణలో చాలా మంది మీద కేసు నమోదు అవుతున్నాయి, ఎవరైతే దీన్ని ప్రమోట్ చేస్తున్నారు యూట్యూబర్స్ పైన. దీని గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ బెట్టింగ్ యాప్స్ ఏంటంటే మన లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ని టార్గెటెడ్గా ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే మనీ మీద
ఆశ కలిగించి ఇంత 1 రూపీ పెడితే ఒక 100 రూపీస్ మీకు ఇట్లా ప్రాఫిట్ ఉంటుందని చెప్పి ఈజీ మనీ కోసం ఈ సెలబ్రిటీస్ అండ్ కొంచెం కొంచెం పాపులర్ నేమ్ రాగానే కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ దానికోసం వాళ్ళు వీటిని ప్రమోట్ చేసి ఇది మేజర్గా ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేయడం. ఎందుకంటే ఎవరు కూడా కొంచెం మంచి ఎడ్యుకేషన్ ఉన్నా కూడా వీళ్ళు దీనికి అట్రాక్ట్ కారు. బట్ ఈ మనీ అది కూడా ఏంటంటే వాళ్ళ దగ్గర మనీ లేకున్నా కూడా అప్పులు తీసుకోవడం, లోన్లు ఇవ్వడం, ఆ లోన్ల నుంచి వెళ్ళి వీటిలో బెట్టింగ్లలో పెట్టడం, దానికి ఏంటంటే ఒక వ్యసనం లాగా అవ్వడం వల్ల సో మనీ వెళ్తున్నా కూడా ఈ రోజు కాకపోతే రేపు వస్తాయి, రేపు కాకపోతే ఎల్లుండి వస్తాయి అనే దాంట్లో ఇలా పెంచుకుంటూనే వెళ్తారు. ఫైనల్గా ఏంటంటే వాళ్ళు బేర్ చేసే కెపాసిటీ దాని నుంచి ప్రెషర్స్ వల్ల ఇలా సూసైడ్ చేసుకునే ఆలోచనలు కూడా. బ్రో నీ పేరు? నా పేరు రాజం సంజయ్, ఏం చదువుతున్నాను? డిగ్రీ సెకండ్ ఇయర్. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఎక్కువ యూత్, మీ లాగా ఉన్నటువంటి యూత్ వాళ్ళు, ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఆడుతున్నారు. దానివల్ల ప్రాణాలు పోతున్నాయి, కుటుంబాలు నాశనం అవుతున్నాయి. సో ఇలా ప్రమోషన్ చేసే వల్ల కేసులు నమోదు అవుతున్నాయి కదా. ఈ మొత్తం ఓవరాల్గా మీరు ఏం చెప్తారు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి? ఆ బెట్టింగ్ యాప్స్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. 1x అనే ప్యారీ మ్యాచ్ ఎన్నో ఉన్నాయి. Okay. వాళ్ళందరూ సెలబ్రిటీస్ అందరూ, యూత్ అందరూ ఏం చేస్తున్నారు అంటే దాన్ని లింక్ అప్ చేస్తే 50 రూపీస్ 100 రూపీస్ వస్తాయని అనుకుంటారు. కానీ ఏమవుతుందంటే దానివల్ల వాళ్ళకి తెలియదు. ఓ 10 రూపాయలు కాస్త 20 రూపాయలు అయితే 20 రూపాయలు కాస్త 2000 అవుతుంది, 2000 కాస్త 20,000 అయితే 20,000 లక్ష అవుతుంది. అప్పుడు ఏమైతే సూసైడ్ అవుతుంది. దాని సూసైడ్ మనకి యూత్కి ఏంది కావాలి? మనకి ఏంటంటే ఏది చిన్న ఈజీగా రాదు, పైసలు ఏది ఊరికే రావు అని ఎంతో చిన్న మంది ఎంతో మంది అంటారు. కానీ యూత్కి ఏం చెప్తున్నాను అంటే నార్మల్గా ఈ బెట్టింగ్ యాప్స్ వాడద్దు. అవి వాడితే మనకి ఫస్ట్ వస్తాయి, కానీ తర్వాత మనకి పోతాయి. అవి మనం పోయే తర్వాత చూస్తాం. ప్రమోషన్ చేసే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రమోషన్ చేసే వాళ్ళు జేబులు నింపుకుంటున్నారు, చాలా మంది ఆడేవాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు. అలాంటి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ముఖ్యంగా ఈ సెలబ్రిటీస్ ఉన్న వాళ్ళు చాలా మంది ప్రమోషన్ చేస్తున్నారు. అవును, చేస్తున్నారు. ఇప్పుడు అంతెందుకు, నాన్ వేష కూడా చెప్పిండు. చాలా మంది ఇప్పుడు యూట్యూబర్స్ కూడా నాన్ ఏది లోకల్ బాయ్ సంథింగ్ ఏది హర్ష సాయి మీద ఆఖరి కేసులు అవుతూనే ఉన్నాయి. కానీ దానికి ఏం చేయాలంటే వాళ్ళు చెప్తారు బెట్టింగ్ యాప్ 10 రూపాయలు వస్తాయి, 100 రూపాయలు వస్తాయి అని లోపల లింక్ ఇస్తారు. లింక్ ఇచ్చి వాట్సాప్లో నార్మల్గా పొమ్మంటారు. కానీ మనం చూడొద్దు, ఎందుకంటే అది మనకి తెలుసు. మనకి బెట్టింగ్ యాప్ వారికి ఎవరికి రావు పైసలు. బ్రో నీ పేరు? నా పేరు బి అంజన్ సాయి. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది యువకులు జీవితాలు నాశనం చేసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం దీనిపైన ఒక యుద్ధం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అటు ప్రభుత్వాలు, సోషల్ మీడియా బాగా జరుగుతుంది. అటు ప్రభుత్వాలు కావచ్చు, అధికారులు వీటిపైన చర్యలు తీసుకుంటున్నారు. సో ఈ బెట్టింగ్ యాప్స్ గురించి నువ్వు ఏం చెప్తావు? ఒక యువకుడిగా నువ్వు ఏం చెప్తావు యూత్కి? నేను ఒక యువకుడిగా బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పాలనుకునేది ఒకటే, ప్రతి ఒక్క యువకుడికి యువకురాలకి ఎవరైనా మంచిదే, వాళ్ళ అబ్బాయి అయినా అమ్మాయి అయినా నేను చెప్పాల్సింది ఒకటే, బెట్టింగ్ అనేది అదొక మాఫియా లాంటిది, అదొక సిస్టమ్ హ్యాక్ లాంటిది. దానివల్ల వచ్చేది ఏమీ లేదు. మనం ఒక 1K లేదా 2K ఇన్వెస్ట్ చేస్తే మనకు 10K వస్తాయి కావచ్చు, కానీ ఆ 10K ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇంకా ఎన్నో డబ్బులు లాస్ కావచ్చు, ఎన్నో ప్రాణాలు పోతున్నాయి, ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారు, బ్యాంక్లో లోన్ తీసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ 1x కావచ్చు, డాఫా బెట్ కావచ్చు, పెరిమేచ్ కావచ్చు, ఇంకెన్నో ఉన్నాయి. సో దానివల్ల ఈ ప్రభుత్వం వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా అటువంటి యాప్స్కి ప్రమోషన్ చేయకుండా నిర్ధారణ చేయాలి వెంటనే. ఇలాంటి యాప్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రభుత్వాలు దీనికి చర్య తీసుకోవాలా? సో మొత్తం ఇలాంటి బెట్టింగ్ యాప్స్ అనే బ్యాన్ చేయాలి, ఇలాంటి రావద్దంటే ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. ఇలా ఎవరు తీసుకుంటే బాగుంటుంది? ఫస్ట్లీ గవర్నమెంట్ ప్రభుత్వం దాన్ని పరిగణనకు తీసుకొని దాని గురించి మాట్లాడి నివేదిక ఏర్పాటు చేసి దానికి బ్యాన్ చేయాలి. మొత్తం బ్యాన్ చేసిన తర్వాత అటువంటి బెట్టింగ్ యాప్స్ క్రియేట్ చేసే సాఫ్ట్వేర్ కంపెనీస్ని మొత్తం బ్యాన్ చేసేసి, అవి ఇండియాలో కాకుండా మనకి ఇండియాలో బాగా జరుగుతుంది ప్రజెంట్, వరల్డ్లో కాకుండా ఇండియాలో బాగా అడల్ట్ వాళ్ళు, యువత అయినా యువకులైనా ప్రతి ఒక్కరు అడక్ట్ అయిపోతున్నారు. దానివల్ల ఎన్నో ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. ఎవరైతే ఈ స్టార్డమ్ ఉన్న వాళ్ళు ఉన్నారో, ఈ ప్రమోషన్ ఎవరైతే ప్రముఖులు, వారు ఏ విధంగా దీన్ని ఒక కరెక్ట్ పద్ధతి కాదని తెలిసినప్పటికీ కూడా దాన్ని ప్రమోషన్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సెలబ్రిటీస్ హోదాలో ఉండి కూడా వాళ్ళు ఒక సైబర్ ని వాళ్ళకు పెంచుతున్న ఉద్దేశంతో వాళ్ళు సైబర్ ని పెంచడానికి గల కారణం ఏంటిదంటే వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి అంతే. ఆ డబ్బుల వల్ల లక్షల ప్రమోషన్ చేయడానికి మీకు లక్షలు, 1 కోటి రూపాయలు ఇస్తాం ఒక యాడ్ ప్రమోట్ చేయడానికి. ఆ 1 కోటి రూపాయలు డబ్బులు చూసుకొని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు తప్ప ప్రజలకు ఎంత హాని అవుతుంది, ఎవరు నష్టపోతున్నారు, గవర్నమెంట్కి నష్టమా మరి ప్రజలకు నష్టమా, ప్రజలకు లాభం అనేది ఎవరు చూడట్లేదు. వాళ్ళ సొంత స్వార్థం కోసం, ఈర్ష కోసం వాళ్ళు చూసుకుంటారు, అంతే, ఏం లేదు. బ్రో నీ పేరు? నా పేరు అభిరామ్. ఈ బెట్టింగ్స్ యాప్స్ ఎక్కువ యూత్ ఆడుతున్నారు, జీవితాలు నాశనం చేసుకుంటారు. ఒక యువకుడిగా బెట్టింగ్ యాప్స్ పైన నువ్వు ఏం చెప్తావు? ఎలాంటి అవేర్నెస్ చెప్తావు ఒక యూత్కి చెప్తే? దీనిపైన ఆ ప్రభుత్వాలు కానీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఈ ప్రమోషన్ చేసే వాళ్ళని ఎలా చూడాలి? మొత్తం మోరల్ అవి బ్యాన్ చేయాలి బ్రో, ఎందుకంటే చాలా మంది యూత్ ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు. అందువల్ల బ్యాన్ చేయాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం అంటే వాళ్ళు ప్రమోట్ చేస్తారు, కానీ మనం కూడా ఉండాలి, కొంచెం ఆడద్దు, అట్లా చూసుకోవాలి. ప్రమోట్ చేసే వాళ్ళ పైన చర్యలు కూడా తీసుకోవాలి. ఓపెన్ చేయగానే మనకు యాడ్స్ కనిపిస్తాయి. సో అది అంటే
బ్యాన్ చేయాలా లేదంటే వచ్చినా కూడా అంటే ఎవరికైనా కూడా ఇప్పుడు ఒక యాప్ కనిపించింది అనుకోండి బ్రదర్, ఓపెన్ చేయాలనిపిస్తుంది. సో వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత ఆడాలనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు? ఆడదు బ్రో, అంతే ఇక జీవితాలు నాశనం అయిపోతాయి. ఇక ఫ్యామిలీ అని ఫ్యామిలీ దృష్టిలో పెట్టుకొని ఫ్యామిలీ దృష్టిలో పెట్టుకొని ఉండాలి. ఉమ్. చాలా మంది చూసుకుంటే కూడా ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు బెట్టింగ్ యాప్స్ వల్లనే ఈ మధ్య కాలంలో. కుటుంబాలు రోడ్లో పడ్డాయి. రోడ్లో పడ్డాయి. అందుకే చూసుకొని యూత్ ఎక్కువ యూత్ చూసుకొని ఉండాలి.